గ్రూప్ 1 అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్ ను టీజీపీఎస్సీ ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాలు చేసింది. గ్రూప్ 1 ఫలితాలు ర్యాంకులు రద్దు చేస్తూ ఈ నెల 9న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మార్చి 10న విడుదల చేసిన ఫలితాలు మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకులను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 9న సంచలన తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఆదేశాల్లో టీజీపీఎస్సీకి 2 ఆప్షన్లను ఇచ్చింది. మెయిన్స్ జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయాలి. సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం మాన్యువల్ గా మూల్యాంకనం చేసి ఆ ఫలితాల ఆధారంగా 563 పోస్టులను భర్తీ చేయాలి. లేదంటే 2024 అక్టోబర్ 21 నుంచి 27 మధ్య జరిగిన మెయిన్స్ ను రద్దు చేసి పరీక్షలను తిరిగి నిర్వహించాలి. ఈ ప్రక్రియను 8 నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.